స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. విజనరీ నాయకుడు. చంద్రన్న రాజకీయ ప్రస్థానం సుదీర్ఘం. 50 ఏళ్ల క్రితం 1975లో రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MA ఎకనామిక్స్ చేసిన ఆయన అనంతరం PhD చేస్తుండగానే 1975లో చిత్తూరు జిల్లా పులిచెర్ల నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1982 కాలంలో ముఖ్యమంత్రులు T. అంజయ్య, భవనం వెంకటరాం మంత్రివర్గాలు సినిమాటోగ్రఫీ, చిన్ననీటి పారుదల, సాంకేతిక విద్య, పాడి పశు సంవర్ధక శాఖల మంత్రిగా పనిచేశారు. 1982లో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాడు ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కర్ రావు, ఆనాటి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవి నుంచి దింపినప్పుడు తిరిగి ముఖ్యమంత్రిగా చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1986లో పార్టీ అనుబంధ సంఘం తెలుగు విద్యార్థిని చంద్రబాబు ప్రారంభించారు. 1989లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి 1994లో పార్టీ ఘన విజయానికి ముఖ్య కారకులయ్యారు. 1994లో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆనాడు లక్ష్మీ పార్వతి వల్ల పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు పార్టీని కాపాడుకుని 1/9/1995 తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 13/5/2004 వరకు కొనసాగారు. తిరిగి రెండవసారి 8/6/2014 నుంచి 29/5/2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడవసారి 12/6/2024 తిరిగి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు లేరు. 1996-98లో 13 పార్టీల జాతీయ కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి HD దేవగౌడ, IK గుజరాలను ప్రధానమంత్రులుగాను, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా, దళిత వర్గానికి చెందిన GMC బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేయడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. కావలి ప్రతిభాభారతిని శాసనసభ స్పీకర్గా, పూసపాటి అశోక్ గజపతిరాజును గవర్నర్గా, బోళ్ల బుల్లిరామయ్య, కింజరాపు ఎర్రనాయుడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, సముద్రాల వేణుగోపాలాచారి, రేణుకా చౌదరి, సుజనా చౌదరి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖరలను కేంద్ర మంత్రులుగా చేసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు చంద్రబాబు. 1999 లోక్సభ ఎన్నికలలో TDP 29 MP సీట్లు గెలుచుకుంది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు 2000 మార్చిలో హైదరాబాద్ను సందర్శించడం దేశ రాజకీయాలలో మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన గౌరవం ఆయనకే దక్కింది. 1998లో భారత ప్రభుత్వం పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ప్రపంచ దేశాలు భారతదేశంపై ఆంక్షలు విధించిన సందర్భంలో కూడా ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం అంతర్జాతీయంగా చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతులే కారణం. ఆనాడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ డి వోల్ఫన్షన్కు ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కు పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎందరో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, రజనీకాంత్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర సినీ నటులు, చెరుకూరి రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ లాంటి పత్రికాధిపతులు కూడా చంద్రబాబు దార్శనికతకు ముగ్ధులైన వారే. దేశంలోని పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన వసుంధర రాజే సింధియా, M. కరుణానిధి, జయలలిత, JH పటేల్, SM కృష్ణ, నవీన్ పట్నాయక్, జ్యోతి బస్, బుద్ధదేవ భట్టాచార్య, AK ఆంటోనీ, EK నైనార్, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, ఉమాభారతి, ప్రస్తుత ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, MK స్టాలిన్, నితీష్ కుమార్, మమతా బెనర్జీలకు పార్టీలకు అతీతంగా చంద్రబాబు సన్నిహితులు. 9/9/2023 తేదీన జగన్ ప్రభుత్వంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయనకు మద్దతుగా తమ గళం వినిపించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చంద్రబాబు విజన్ను
నారా లోకేష్ రూపంలో ముందుకు తీసుకువెళ్ళగల రాజకీయ వారసుడు వచ్చాడు. స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు రాజకీయాలలో వజ్రోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జయహో నాయక.